పరమశివుని పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటూ ఉంటాం. మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిపి ఒకే కాండానికి ఉండటాన్ని గమనించగలం. అందుకే దీనిని బిల్వం అనే పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు, పూజ్యము, పూజ, స్తోత్రము, స్తుత్యము, స్తుతి, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనే అర్థాలను చెబుతున్నారు. ఇలా ఈ మూడింటిని వేరువేరుగా భావించడమే త్రిపుటి జ్ఞానము. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వపత్రాన్ని శివునికి భక్తి శ్రద్ధలతో అర్పించడం వలన ఘోరాతి ఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయంటారు. అటువంటి త్రిగుణాలు గల బిల్వదళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజకుడు నీవే, పూజించబడేది నీవే అనే భావంతో శివునికి పూజించుటయే ఉత్తమమైన భావం. ఈ జ్ఞాన రసాన్ని తెలుసుకొని బిల్వపత్ర రూపంలో త్రిపుటి జ్ఞానాన్ని నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామిని విన్నవించుకొని శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చనం అవుతుంది. పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రం సర్వశ్రేష్టమైనది. శివార్చనకు మూడు రేకులతో ఉన్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి. బిల్వదళాలు వాడిపోయినప్పటికీ పూజా అర్హత కలిగి ఉంటాయి. ఏకబిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపు ఉన్నది బ్రహ్మ అని, కుడివైపు ఉన్నది విష్ణు అని, మధ్యలో ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది. ఇంకా బిల్వదళంలోని ముందు భాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటం చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుని వైపుకు ఉంచి పూజ చేయాలి. బిల్వవనం కాశీ క్షేత్రంతో సమానమని శాస్త్రవచనం. మారేడు చెట్టు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమర వైపు ఉంటే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవు.